సుధీర్ సుధీర్ ఏరు దాటక ముందు ఏటి మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి మొదటి నుంచి కొనసాగుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో ఈ విధంగా బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరుగుతూ ఉంటే నోరు ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఖండించారు. అంటే కేవలం ఆయన దృష్టిలో బడుగు బలహీన వర్గాలు ఓటర్లు మాత్రమే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారు అగ్రవర్ణాల యొక్క పల్లకీలు మోసి భుజాలు కాయలు కాచాయి. ఇవన్నీ గ్రహించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అసెంబ్లీ నియోజకవర్గాలకు 100 సీట్లు బీసీలకు కేటాయించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్లో 50% అవకాశం ఇచ్చాడు. డిప్యూటీ సీఎం బీసీలకు ఇచ్చాడు. మరి అదేవిధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించి డైరెక్టర్లు నియమించాడు. అంటే బీసీలకు రాజ్యాధికారం కావాలన్నా, ఆర్థిక చేయూత కల్పించాలన్నా, సమాజంలో సామాజిక గౌరవం దక్కాలన్నా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే, జగనన్నతోనే అనేసి లాస్ట్ 5 సంవత్సరాలలో ప్రతి బీసీ సోదరుడు కూడా కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి సామాజిక గౌరవం. మరి అదేవిధంగా ఇంకో విషయం చెప్పనా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల మీద ఉన్నటువంటి ఉదార వైఖరి ఇంకో విషయం ఏంటంటే, ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ దాటకూడదు. అందులో భాగంగానే మనకు గడిచిన 25 స్థానిక సంస్థల్లో 25%తోనే ఎన్నికలు జరిగాయి. అరే మన ప్రభుత్వంలో మనం వచ్చిన తర్వాత ఏ ఒక్క బీసీ సోదరుడికి కూడా స్థానిక సంస్థల్లో కానీ రాజ్యాధికారానికి దూరం కాకూడదు అనేటువంటి ఒక మనసున్న మహారాజుగా ఏం చేశాడు తెలుసా? జనరల్ స్థానాల్లో కూడా ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ జనరల్ స్థానాలలో కూడా తన సామాజిక వర్గాన్ని ఒప్పించి మెప్పించి బీసీ సోదరులకు ఎంత మేర నష్టపోయారా అన్ని పదవులు మళ్ళా జగనన్న ప్రభుత్వంలో కేటాయించినటువంటి ఉదారమైనటువంటి మనసు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రభుత్వం ఏదైతే మోసపూరిత హామీలు ఇచ్చిందో ఆ హామీలు మెడ ఉంచైనా మీ చేత అమలు చేసే దిశగా రాబోయే రోజులలో మేము పని చేస్తాం. మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సత్తా ఏందో 27లో కానీ 28లో కానీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మిమ్మల్ని ఇంటికాడ కూర్చోపెట్టేదానికే, మిమ్మల్ని గద్దె దించేదానికే బడుగు బలహీన వర్గాల వారు పనిచేస్తారనేసి ఘంటాపథంగా తెలియజేస్తూ అల్టిమేట్గా ఈ మీడియా సమావేశం ముగించే ముందు 2 మాటలు. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీసీలకు మిగిలింది ఏంటంటే బాబు షూరిటీ, బీసీలకు మోసం గ్యారంటీ. బాబు షూరిటీ, బీసీలకు మోసం గ్యారంటీ. బాబు షూరిటీ, బీసీలకు రక్షణ ఉండదు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో బీసీలు అనుసరిస్తున్నటువంటి సాధక బాధలు. రాబోయే రోజులలో దీన్ని ఖచ్చితంగా ప్రతి బీసీ సోదరుడిని తలుపు తట్టి చైతన్యపరిచి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పారదోలేదానికి జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పనిచేస్తామనేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.